బట్టలోడదీసి రోడ్లో నిలబెట్టడం ఇప్పుడు యమా ట్రెండింగ్ లో ఉన్న డైలాగ్ ఇదే. ఈ మాట ఎవరన్నారు, ఎందుకన్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పర్యవసానాలు ఏంటి, పొలిటికల్ కంటెంట్ ఉన్న ఈ పోలీస్ స్టోరీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు, అజమాయిషీ చేస్తే దొరికేవి కావు, ఇచ్చి పుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్ వీళ్ళ ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా అట్లాంటిదే. ఇద్దరూ పబ్లిక్ సర్వెంట్లే కనుక వీళ్ళ సంబంధం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. రైలు పట్టాల్లా బ్యాలెన్స్డ్గా ముందుకు వెళితేనే గవర్నమెంట్లు సజావుగా నడిచేది. కానీ అది ఇప్పుడు జరుగుతోందా? లెజిస్లేటివ్ సిస్టమ్కి కార్యనిర్వాహక వ్యవస్థకి మధ్య ఏర్పడ్డ ఈ గ్యాప్ అంతవరకు పెరుగుతోందా? ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సగటు పొలిటీషియన్ పదవుకుండే ఆయుష్ మహా అయితే 5 ఏళ్లు. ఆ తర్వాత ప్రజామోదం దొరికి అదృష్టాలు వరిస్తేనే వాళ్లకు ఎక్స్టెన్షన్, లేదంటే అట్నుంచటే రిటైర్మెంట్లే దిక్కు. కానీ సరాసరి ఒక బ్యూరోక్రాట్ మాత్రం సర్వీస్ లో ఉన్నంత వరకు జనంతోనే ఉంటాడు, జనంలోనే ఉంటాడు. తేడా ఎప్పటికి తెలియాలి, ఎవరికి తెలియాలి? బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చెప్పినా చెప్పకపోయినా ఆ 3 సింహాలకు మాత్రమే సెల్యూట్ కొట్టాలని వాళ్లకు ఉంటుంది. తొలిసారి కాకి టోపీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన ప్రమాణం కూడా అదే. కష్టపడి చదివి సివిల్స్ లో ర్యాంకు కొట్టి మత్సూరి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో 2 ఏళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని నడత, నడవడిక, పాలనా విషయాల్లో భేష్ అనిపించుకుని దేశంలోని క్లిష్ట పరిస్థితుల్ని అవగతం చేసుకుని సబ్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుని చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా జరిగే సగటు బ్యూరోక్రాట్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు, కెరీర్ పరంగా దక్కే ప్రమోషన్లకు తోడు రోజువారీ విధి నిర్వహణలో అంతకు మించిన పరాభవాలు, పనిష్మెంట్లు, ట్రాన్స్ఫర్లు, డిమోషన్లు ఇవన్నీ భరించలేక బీఆర్ఎస్ తీసుకొని నమస్కారం పెట్టి పారిపోయిన కేసులు అనేకం. ఇప్పుడు మనం చూసే సమస్య ఏంటంటే రాజకీయ నాయకులు మమ్మ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, నేను చెప్పిన పని చేయకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు, అవమానం చేస్తున్నారు అంటేనే మనం అది 2 రకాలుగా చూడాలి. రాజకీయ నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, మంత్రులుగా ఉంటారో వాళ్ళు ఆఫీసర్ల జోలికి వెళ్ళరు, ఆఫీసర్లతో మంచి చేసుకుని వాళ్ళతో చెడ్డ పని చేయిస్తామని కూడా ఉండదు. అది కూడా రాజకీయ నాయకులు కూడా చాలా వరకు చూస్తారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఒత్తిడి వచ్చిన రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆఫీసర్లు అంటే వాళ్ళ జోలికి వెళ్ళరు. చాలా విశేషంగా చూస్తున్నాయి. ఎందుకంటే కోర్ట్స్ కూడా ఆఫీసర్స్ని సపోర్ట్ చేస్తాయి. ఆఫీసర్స్ ఎప్పుడు లోకువైపోయారంటే అక్కడక్కడ చూస్తున్న కొన్ని రాష్ట్రాల్లో కరప్షన్ కేసులో వాళ్ళ ఇంట్లో కోట్లు దొరికిపోతా ఉంటే వాళ్ళ ప్రెస్టేజ్ మొత్తం దేశం అంతా పోతుంది. మొన్నక చీఫ్ సెక్రటరీని చీఫ్ మినిస్టరే అవమానపరిచిన ఘటన. నిన్న అడక్క ముందే సలహాలు ఇచ్చినందుకు ఐఏఎస్ ని కోపగించుకున్న మరో ముఖ్యమంత్రి తన భార్యకు ఎస్కార్ట్ ఇవ్వలేదని నిలబెట్టి ప్రశ్నించిన ఒక అమాత్యుల వారి. లేటెస్ట్ గా అధికార పార్టీకి తొత్తులుగా మారితే ఖబర్దార్ అంటూ చూపుడు వేలతో హెచ్చరించిన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇవన్నీ కలిపి పాలనా వ్యవస్థలో బ్యూరోక్రాట్ల పాత్ర ఏంటి అనే చర్చను మళ్లీ లేవనెత్తేశారు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ప్రజా తీర్పు తిరగబడి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఉన్నతాధికారులకు సినిమా 2.0 కనిపించి తీరాల్సిందే. రెడ్ బుక్ రాసిపెట్టా, ఒక్కొక్కరి పేరు బయటకు తీస్తా, పవర్లోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటా అని ఒకరంటే అదొక అంటువ్యాధిలా మారి బ్లూ బుక్, బ్లాక్ బుక్కుల్ని దాటి ఇప్పుడు కాషాయం బుక్ దాకా వచ్చేసింది వ్యవహారం. లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది. తప్పించుకోలేరు. వాళ్ళు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసినా రెడ్ బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం మేము. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే సీన్లు. అడకత్తెరలో పోకచక్కల్లా మారింది బ్యూరోక్రాట్ల పరిస్థితి. విధి నిర్వహణ విషయంలో ప్రభుత్వాధినేతల్ని ప్రసన్నం చేసుకోవడం ఎప్పటికప్పుడు సవాలే వీళ్లకు. ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో తరహా శైలి. వాళ్ల వర్కింగ్ స్టైల్ కి తగ్గట్టుగా సింక్ అవుతూ ఎగ్జిక్యూషన్ చేయకపోతే మాటలు పడాల్సిందే. ఆ క్రమంలో తల దించుకోవాల్సి వచ్చినా రావచ్చు. ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక మీదట ఇంకో లెక్క అంటూ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు క్లాస్ పీకినప్పటి సీన్లు అప్పట్లో ఒక సెన్సేషన్.
తెలంగాణలో అధికారుల అలసత్వంపై కూడా ప్రభుత్వాధినేతల్లో అసహనం కనిపించింది. క్షేత్రస్థాయికి వెళ్లడం లేదని, ఆఫీసుల్లోనే కూర్చొని ఏసీలకు అలవాటు పడ్డారని ముఖ్యమంత్రి వేసిన సెటైర్లు కలెక్టర్లను సూటిగానే తాకేశాయి. ఇష్టం లేకుంటే చెప్పండి, వేరే చోటకు పోస్టింగ్ చేస్తా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని వార్నింగులు వచ్చేశాయి. రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. పాపులారిటీ పెంచుకోవడం కోసం పొలిటికల్ లీడర్లు సృష్టించే కొన్ని సీన్లలో అయితే చివరకు బద్నామయ్యేది పోలీస్ ఆఫీసర్లే. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన ఐఏఎస్లకు దొరికిన ట్రీట్మెంట్ ఏంటో ప్రపంచమంతా చూసింది. అధికారులపై సానుభూతి పెల్లుబుకింది. టీఆర్ఎస్ పైప్ బ్రాండ్ కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఖాకీలు వ్యవహరించిన తీరు కూడా అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, హెచ్చరికలు, హుకుంలతో దద్దరిల్లింది తెలంగాణ. ఎన్రోల్ చేస్తారు ఈ డ్రామా, ఎన్రోల్ కలెక్టర్లు, ఎన్రోల్ అధికారులు, ఎన్రోల్ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. నేనే విధి నిర్వహణకు అడ్డు తగిలితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో ఉండే ఆ ఒక్క రిలీఫ్ తప్పిస్తే మిగతావన్నీ అధికారులకు సినిమా కష్టాలే. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. నిక్కచ్చిగా డ్యూటీలు చేసుకునే అధికారులు కొందరైతే చెన్న శాసనులుగా, అవినీతి పరులుగా ముద్ర వేసుకొని దానికి తగ్గ పరిహారం అనుభవిస్తున్న జాబితా ఇంకోటుంది. ఆ మాటకొస్తే వీళ్ళలో చాలా మంది పొలిటీషియన్ల కంటే దేశముదుర్లు. ఏటా 10 లక్షల మంది యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే వాళ్లలో 0.2% మందికి మాత్రమే పిలుపొస్తోంది. అంటే ప్రతి 2000 మందిలో ఒక్కరికే సివిల్ సర్వెంట్లు కావాలన్న తమ కల నెరవేరేది. దేశమంతా వడకట్టి ఏటా 800 మందిని మాత్రమే ఎంపిక చేసి అఖిల భారత సర్వీసులకి పంపుతారు. కానీ ఇంత శ్రమకోర్చి జీవితాన్ని ధారపోసి ఛార్జ్ తీసుకున్న కొందరి క్లైమాక్స్ మాత్రం జైలు ఊచల వెనక ముగుస్తోంది. ఇదొక అంతులేని విషాదం. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు కూడా తీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి, మీరు మాట్లాడే విధానం? పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు కూడా తీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. బహిరంగ హెచ్చరికలు, దాంతో పాటే బోదార్పులు. నిజానికి అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు మొదలైంది కాదు. 4 అంకెల జీతం రాళ్లకు పనిచేసే హోంగార్డులు, క్లర్కుల దగ్గర నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపుడు వేలతో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీల దాకా అందరిది ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి, రాజకీయ ప్రమేయం. ప్రభుత్వాలు మారినా ఈ తీరు మాత్రం మారదు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల విషయంలో అందరి ధోరణి ఒకేలా ఉంటుంది. గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేష్, పివి రమేష్, అజయ్ కల్లం, మాదిరెడ్డి ప్రతాప్, జాస్తి కిషోర్, ఏబి వెంకటేశ్వరరావు, ఇలా ప్రభుత్వాల బారిన పడ్డ బ్యూరోక్రాట్ల లెక్క చాలానే ఉంది. జగన్ కొలువులో ఇష్టపడి తెచ్చుకున్న వాళ్లకు కూడా ఇక్కట్లు తప్పలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ మాటకొస్తే వీళ్ళందరినీ బాధితుల కిందే జమకట్టలేదు. బాధ్యత మరిచి బాసుల దగ్గర గులాంగిరీ చేసినందుకు, స్వార్థపూరితంగా వ్యవహరించినందుకు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళ జాబితా కూడా ఒకటి ఉంది. నటి జత్వానీ కేసులో సస్పెన్షన్లు, అరెస్టులు. ఒక పారిశ్రామికవేత్తను ఫిదా చేయబోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారుల్ని ఇక్కట్ల పాలు చేశాయి. ఇదే కేసులో 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇదొక నేషనల్ రికార్డ్. జగన్ ఆస్తుల కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు వచ్చాయి. శ్రీలక్ష్మి లాంటి నిఖార్సైన ఆఫీసర్కు జైలు కష్టాలు తప్పలేదు. ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి తెర వెనుక బాగోతాలకు పాల్పడ్డట్టు వీళ్ల మీద అభియోగాలున్నాయి. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఏమయ్యాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రభుత్వాధినేత ఆదేశాల మేరకు అర్ధరాత్రి అరెస్టులు, 3rd డిగ్రీలకు పాల్పడినట్లు ఈయనపై ఉన్న ఎలిగేషన్లన్నీ తీవ్రమైనవి. ఇందులో ఏకంగా స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగమే ఇన్వాల్వ్ అయినట్టు ఆధారాలున్నాయి. ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా, ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు.
ఈ సీక్వెన్స్ లో ఏబి వెంకటేశ్వరరావుది ఖతర్నాక్ స్టోరీ. ప్రభుత్వ వేధింపులకు గురై సస్పెన్షన్ బారిన పడి రిటైర్ అయ్యేదాకా పోస్టింగ్ కోసం న్యాయ పోరాటం చేసిన ఏబీవి 5 ఏళ్ల పాటు న్యూస్ మేకర్ గా ఉన్నారు. బ్యూరోక్రాట్లలో ఇంకో బాధాకరమైన ట్విస్ట్ ఏంటంటే కులాల కుంపట్లు. సామాజిక వర్గాల వారీగా విడిపోయి ఆయా కులాలకు మాత్రమే ప్రయారిటీలు ఇస్తూ పనిచేసే అధికారులు పోస్టింగులు ఇచ్చేప్పుడు కూడా కులాల ప్రాతిపదికన ఎంపిక చేసే ప్రభుత్వాలు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పార్టీల వారీగా కూడా అధికారుల్లో చీలికొచ్చిందా అనేవి కొత్త డౌట్లు. దాని ఫలితమే ఈ మాస్ వార్నింగులు. ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్ లా మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా, రేపు మా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకి. కెరీర్ కోసం, హోదా పెరగడం కోసం వృత్తిపరమైన ఔన్నత్యాన్ని మర్చిపోయే అధికారులు కొందరు. సర్వీస్ లో ఉన్నప్పుడు వీళ్లకు కీలక పదవులు కావాలి, రిటైర్ అయ్యాక కూడా మంచి కుర్చీలు దొరకాలి. అందుకోసం అధికార పార్టీకి తొత్తులుగా మారి అడుగులకు మడుగులెత్తుతూ నేలబారు చర్యలకు దిగి వివాదాస్పదమవుతున్నారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు, లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు. అందుకే మాకు అవగాహన కల్పించడానికి, నిర్ణయాలు చేయడానికి, హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు. ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి. కానీ ఇవాళ రేపు అదేం లేదు, మేము ఒక తప్పు చేయమంటే ఒకటెందుకు సార్ 3 చేద్దాం, ఒకేసారి బాగుంటుంది, బలంగా ఉంటుంది, మళ్ళీ ఎందుకు, మళ్ళీ రేపు కొత్తగా 3 చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా. అలాగని ఐఏఎస్, ఐపీఎస్లు అందరూ అవినీతి పరులు అనే మాటలు నిజం కంటే అబద్ధమే ఎక్కువ. కొంతమంది పోకడలతో నిజాయితీ పరులైన అధికారులపై కూడా మచ్చబడుతోంది. విపరీతమైన మానసిక ఒత్తిడి, ఏదో ఒక డిపార్ట్మెంట్లోనో సచివాలయం గదుల్లోనో బందీలైపోయి పొలిటీషియన్లు తరచూ పెట్టే ఫైళ్ల చికాకుల్లోనే వీళ్ల బతుకులన్నీ తెల్లారిపోతాయి. మొదట్లో దేశ ప్రజలకు ఏదైనా చేద్దామనే పట్టుదల ఉన్నా ఆ తర్వాత పరిస్థితులతో రాజీపడి ఎక్కడ సంతకాలు పెట్టాలో పెట్టేసి సర్దుకుపోయే ఐఆర్ఎస్లు కొందరు. ఎప్పుడైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ సివిల్ సర్వెంట్స్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అది రెస్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళు లోకు అయిపోతున్నారు, రాజకీయ నాయకులు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల వరకు మనం చూసింది ఏంటంటే ఒక నీతి నిజాయితీగా కష్టపడే ఆఫీసర్ ఉన్నాడంటే రాజకీయ నాయకులు ఆయన రోజుకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే అలాంటి వాళ్ళు తక్కువ ఉన్నారా, అలాంటి వాళ్ళు మర్యాద సాధించట్లేదా అని ప్రశ్న ఉన్నది. మంచి పనులతో ఆదర్శమూర్తులుగా నిలిచిన బ్యూరోక్రాట్లు కూడా లేకపోలేదు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించి భార్యలకు సర్కారీ దవాఖానాల్లో కాన్పులు చేయించే ఐడియల్ ఐఏఎస్లు మన దగ్గర బోల్డ్ అంత మంది. కానీ వాళ్ళంతా లైమ్ లైట్ లోకి రారు, పాపులారిటీ లిస్ట్ లో ఉండరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరి కోరి కేరళ నుంచి అరువు తెచ్చుకున్న కృష్ణతేజ ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్. తాము చదివిన ప్రమాణ పత్రాన్ని మర్చిపోకుండా నైతిక విలువల్ని పాటిస్తూ డ్యూటీని చక్కబెట్టడం అనేది ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ లో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సివిల్ సర్వీసెస్ అధికారులు, రాజకీయ నాయకులు గతంలో విషయ పరిజ్ఞానంతో ఉండేవాళ్ళు. చాలాసార్లు మంత్రులకు, రాజకీయ నాయకులకు ఐఏఎస్ అధికారుల కంటే ఎక్కువ పరిజ్ఞానం ఉండదు కొన్నిసార్లు. లేకపోతే తెలుసుకునేవాళ్ళు, అధికారులను నమ్మేవాళ్ళు, అధికారులు కూడా అంతే నిబద్ధతతో పనిచేసేవారు. తరం మారుతున్న కొద్దీ రాజకీయ నాయకుల్లో ఆ స్థాయి తక్కువైంది, అట్లాగే అధికారుల్లో అంతకంటే తక్కువైంది. ఎందుకంటే నా ఖాతా హై నా ఖిలాతా హై అనే సామెత ఇద్దరికి వర్తిస్తుంది. అంటే వాడు తినడు అనే ఒక మాట వచ్చినప్పుడు రాజకీయ నాయకులను దూరం పెడుతున్నారు పార్టీలు, అట్లాగే ఇటు పక్కన అధికారులను దూరం పెడుతున్నారు. అల్టిమేట్ గా బ్యూరోక్రాట్ల పట్ల పార్టీల తీరు మాత్రం అత్యంత జుగుప్సాకరం. అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారుల వ్యక్తిత్వాల మీద డైలాగులేసిన పార్టీలే అపోజిషన్ లోకి రాగానే అదే ఆఫీసర్ల మీద నైతిక దాడికి దిగుతున్నాయి. అప్పుడు టీడీపీ అయినా ఇప్పుడు వైసీపీ అయినా ఈ విషయంలో సేమ్ టు సేమ్. ఆ విధంగా బ్యూరోక్రసీ అడకత్తెరలో నలిగిపోతోంది. దీని పర్యవసానం ఏంటంటే జనాల్లో అధికారుల పట్ల గౌరవభావం తగ్గి చులకన భావం పెరగడం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం.